మన ఇండియాలో సౌత్ సైడు చివరికి వెళ్తే ఒక దేవత కాపలా కాస్తుంది. 3 సముద్రాలు కలిసే చోట ఒక మహాశక్తి ఉంది. ఇది నార్మల్ టెంపుల్ కాదు. ఈ ఆలయం శక్తికి, త్యాగానికి, ఇంకా ఒక అసంపూర్తి వివాహానికి గుర్తు. అదే కన్యాకుమారి అమ్మవారి దేవస్థానం. ప్రజెంట్ నేను త్రివేంద్రంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని, ఆ త్రివేంద్రంకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజిమల శివ టెంపుల్ని, సుచింద్రంలోని శ్రీ తానుమాలయాన్ స్వామిని కూడా దర్శించుకొని నిన్న రాత్రికి కన్యాకుమారి వచ్చాను. ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ వీడియోలో కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ హిస్టరీని, ఆ అమ్మవారి ముక్కు పుడక వెనుక ఉన్న రహస్యాన్ని, ఇక్కడ మనం ముఖ్యంగా విజిట్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ని చూపిస్తూ వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి కొన్ని మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే స్టే చేయడానికి ఇలా హాలిడే హోమ్స్ని కట్టించారు. సో నేను నా వైఫ్ ఐడితో ఇక్కడ ఒక రూమ్ని బుక్ చేయించుకున్నాను. ఇలాగే త్రివేంద్రంలో కూడా స్టే చేశాను. అక్కడ నాకు ఇచ్చిన రూమ్ చాలా వరస్ట్గా ఉంది. ఇక్కడ చాలా బెటర్. ఇక్కడ రూమ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి. మార్నింగ్ లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్ ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. దారిలో టిఫిన్ చేద్దామని ఇక్కడికి వస్తే అస్సలు రెస్పాన్సే లేదు. ప్లేట్ పూరీ తీసుకున్నాను. క్వాలిటీ అస్సలు బాగాలేదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కన్యాకుమారి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీ భగవతి అమ్మవారి ఆలయం. దీనికి 3000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రదేశానికి కన్యాకుమారి అని పేరు రావడానికి కారణం సాక్షాత్తు పార్వతీదేవి కన్యగా ఇక్కడ కొలువై ఉండటమే. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సతీదేవి వెన్నుముక భాగం ఇక్కడ పడిందని చెప్తారు. పురాణాల ప్రకారం పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి కేవలం ఒక కన్య చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం పొందుతాడు. ఆ వరం ఉందన్న గర్వంతో దేవతలను, ఋషులను చిత్రహింసలు పెడుతుండేవాడు. అప్పుడు దేవతలందరూ పరాశక్తిని ప్రార్థించగా ఆ అమ్మవారు బాణాసురుని వధించడానికి కన్యాకుమారి రూపంలో అవతరిస్తుంది. కన్యగా ఉన్నప్పుడు ఆ అమ్మవారు పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఇక్కడే ఘోర తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చి శివుడు కూడా బ్రహ్మముహూర్తంలో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించి కైలాసం నుండి బయలుదేరతాడు. కానీ అమ్మవారి వివాహం జరిగితే ఆమె కన్యగా ఉండదు కదా. అలాగైతే బాణాసురుడి మరణం సంభవించదని నారద మహర్షి గ్రహించి ఒక కోడి రూపంలోకి మారి సూర్యోదయం అయిందని కోడిలా కోస్తాడు. అప్పుడు శివుడు వివాహ ముహూర్తం దాటిపోయిందని కైలాసానికి వెళ్ళిపోతాడు. శివుడు రాకపోవడంతో కోపంతో అమ్మవారు పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ విసిరేస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ సముద్ర తీరంలో ఆ రంగురంగుల ఇసుకే ఆ పెళ్లికి సంబంధించిన వస్తువులని స్థానికులు నమ్ముతారు. ఆ తర్వాత అమ్మవారు కన్యగానే మిగిలిపోయి బాణాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది. అలా ఆ అమ్మవారు శాశ్వతంగా కన్యాకుమారిగా ఇక్కడే కొలువై భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం చేతిలో జపమాలతో తపస్సు చేస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మవారి అలంకరణలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆమె ధరించే వజ్రపు ముక్కుపుడక. ఈ వజ్రం ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే పూర్వం సముద్రంలో ప్రయాణించే నావికులు దీన్ని చూసి లైట్ హౌస్ అని భ్రమపడి వాళ్ళ పడవల్ని ఈ తీరానికి తీసుకొని వచ్చి రాళ్లకు గుద్దుకొని ప్రమాదాలకు గురయ్యేవారు. అందుకే సముద్రం వైపు ఉన్న ఈ తూర్పు ద్వారాన్ని మూసివేసి కేవలం ఉత్సవాల సమయంలో మాత్రమే తెరుస్తారు.
ఈ టెంపుల్ ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:15 వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. మిగిలిన సమయంలో టెంపుల్ని పూర్తిగా క్లోజ్ చేసి ఉంచుతారు. ఈ మాయమ్మని ఇక్కడ వాళ్ళు ఆ ఆదిపరాశక్తి అవతారమని భావిస్తారు. ఇక్కడే కంచి కామకోటి పీఠం కూడా ఉంది. ఈ టెంపుల్లో దర్శనం పూర్తయిన తర్వాత కన్యాకుమారిలో మనం చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్ మెమోరియల్. సముద్రం మధ్యలో ఉన్న ఈ రాతిపైకి చేరుకోవడానికి మనం ఫెర్రీ బోట్లో ప్రయాణించాలి. తరువాత త్రివేణి సంగమం. ఈ 3 సముద్రాలు అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసే ఈ ప్రదేశంలో భక్తులు స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. విభిన్న రంగుల్లో ఉండే సముద్రపు నీటిని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. కన్యాకుమారిలో మరో అద్భుతం ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం. ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం ఒకవైపు సూర్యుడు అస్తమించడం, సరిగ్గా అదే సమయానికి మరోవైపు చంద్రుడు ఉదయించడం, ఈ రెండింటినీ ఒకేసారి సముద్రం వద్ద నిలబడి చూడటం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది. నేను 2 years బ్యాక్ నా ఛానల్లో ఈ కన్యాకుమారికి సంబంధించిన ఒక షార్ట్ని పెట్టాను. నాకు యూట్యూబ్ గురించి సరిగ్గా తెలియని రోజుల్లో, ఏం నాలెడ్జ్ లేని రోజుల్లో పెట్టిన వీడియో అది ఇప్పటికీ వైరల్ అయ్యి 200K వ్యూస్ దాటి రీచ్ వస్తూనే ఉంది. అసలు ఆ వీడియోలో ఏముందో నాకే తెలీదు. బాగా టైం తీసుకొని మంచి కంటెంట్తో క్వాలిటీగా ఎడిట్ చేసి ప్రొఫెషనల్గా అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి రీచ్ రాదు. ఏంటో. ఆ షార్ట్ లింక్ కింద ఇస్తాను, మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత మహాత్మా గాంధీ మండపం. గాంధీజీ అస్థికలను సముద్రంలో నిమజ్జనం చేయడానికి ముందు ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉంచారు. ఆయన అస్థికలు ఉంచిన ప్రదేశంలోనే ఈ మండపాన్ని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు నేరుగా అస్థికలు ఉంచిన ప్రదేశంపై పడేలా దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారట. దర్శనం అయ్యాక మనకి టెంపుల్ ఆపోజిట్లోనే శరవణ భవన్ కనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ శరవణ భవన్ వాళ్ళ హోటల్ ఉందేమోనని చూస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ అదర్ సిటీస్కి వెళ్ళినప్పుడు మనకి ఫుడ్ సెట్ అవ్వదు కదా, సో తప్పదు. క్వాలిటీ కావాలంటే కొంచెం కాస్ట్ పెట్టక తప్పదు. తిన్నాక టెంపుల్ పక్కనే షాపింగ్ చేయడానికి షాప్స్ ఉంటాయి, ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఈ అమ్మవారి టెంపుల్కి రారు, అందువల్లే టెంపుల్ లోపల భక్తులు ఎక్కువగా ఉండరు. చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. నేనైతే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. ఇటు వెళ్తే వివేకానంద రాక్ మెమోరియల్కి బోట్ ద్వారా వెళ్ళడానికి ఫెర్రీ పాయింట్ వస్తుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని ఈ లొకేషన్కి వచ్చాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళడానికి సముద్రం గుండా బోట్ ద్వారా వెళ్ళాలి. ప్రస్తుతం 3 బోట్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఎంత క్రౌడ్ ఉన్నా చాలా ఫాస్ట్గా అయితే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. జనాలు చూడాలి. ఈ ఫెర్రీ ద్వారా రావడానికి టికెట్ కాస్ట్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. స్పెషల్ అయితే 300 రూపీస్ ఉంది. స్పెషల్ అంటే ఏముండదు, కేవలం క్యూలో కాకుండా డైరెక్ట్గా బోట్ వరకు వెళ్ళొచ్చు అంతే. బోట్లో కూడా ఏం స్పెషల్ ఉండదు. 5 years లోపల పిల్లలకి టికెట్ లేదు. 100 రూపీస్ని ఆన్లైన్ ద్వారా కానీ క్యాష్లో కానీ పే చేయొచ్చు. 100 రూపీస్కి కేవలం ఈ క్యూ ఉంటుంది అంతే. జస్ట్ 15 minutes డిఫరెన్స్లో మనం బోట్ దగ్గరికి చేరుకోవచ్చు.
నాకు నదులన్నా సముద్రం అన్నా చాలా భయం. ఇక్కడ ఇంతమంది ఉండేసరికి అసలు ఏం తెలియలేదు. బోట్ స్టార్ట్ అయ్యాక ఓన్లీ 5 minutes లోపలే అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ అంతా విజిట్ చేయాలంటే మళ్ళీ 30 రూపాయల టికెట్ తీసుకోవాలి, లేకపోతే లోపలికి అలో చేయట్లేదు. 1892లో స్వామి వివేకానంద ఈ కన్యాకుమారిని సందర్శించినప్పుడు సముద్రం అంతా ఈదుకుంటూ వెళ్ళి ఈ రాతి మీద 3 రోజుల పాటు తీవ్రంగా ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు తన జీవిత లక్ష్యం, భారతదేశ భవిష్యత్తు గురించి దివ్య జ్ఞానం కలిగిందని అంటారు. దానికి గుర్తుగానే ఈ అద్భుతమైన మెమోరియల్ను నిర్మించారు. ఇక్కడ ధ్యాన మందిరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కనిపిస్తున్న మండపమే అమ్మవారు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే రీసెంట్గా కట్టిన ఈ గ్లాస్ బ్రిడ్జ్. దీని మీద వెళ్తుంటే కింద సముద్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత తిరువల్లువారి విగ్రహం. వివేకానంద రాక్ పక్కనే మరో రాతిపై నిలబడి ఉన్న 133 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం ఇది. ప్రసిద్ధ తమిళ కవి అయిన తిరువల్లువార్కు నివాళిగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ 133 అడుగుల ఎత్తు ఆయన రాసిన తిరుక్కురల్లోని 133 అధ్యాయాలను సూచిస్తుంది. నెక్స్ట్ ఈ తిరువల్లువార్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే పైకి 3 అంతస్తుల వరకు మెట్లు ఎక్కాలి. నార్మల్గా చూస్తే చాలా పైకి కనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడు తొందరగానే పైకి వెళ్ళాను. చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ నుండి అమ్మవారి టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2 hours టైం స్పెండ్ చేసి అంతా చూశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రావాలంటే ట్రైన్ ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. బస్ జర్నీ అయితే కొంచెం రిస్కీగా ఉంటుంది.
ఫ్లైట్ ద్వారా అయితే త్రివేంద్రం వచ్చి అక్కడ నుండి బస్ ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ ఇక్కడికి చేరుకోవచ్చు. స్టే విషయానికి వస్తే ఇక్కడ టెంపుల్స్కి దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి. రూమ్ని చెక్ చేసుకొని ప్రైస్ కనుక్కొని తీసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడే ఉన్న ట్రావెల్స్ వాళ్ళని కనుక్కొని ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. లేదంటే 1 డేలో ఇవన్నీ కవర్ చేసి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సుమారు 1.5 కిలోమీటర్ అనుకుంటా ఇక్కడ నుంచి నా కార్ పార్కింగ్ ప్లేస్. బిరుగా తినేసి నడుచుకుంటే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నా. 189 రూపీస్ అంట మీల్స్. ఈ దారిలోనే మాయమ్మ సమాజం అని ఆశ్రమం కూడా ఒకటి ఉంది. పక్కనే లైట్ హౌస్ ఉంది. టైమింగ్స్ని చూసుకొని వెళ్ళరండి. నెక్స్ట్ నేను ఇక్కడ నుండి తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. అది నా ఈ ట్రిప్లోని 6 పడే వీడిలో 2వ మురుగన్ టెంపుల్. ఆ టెంపుల్ని ఇప్పుడు చాలా బాగా రెనోవేషన్ చేశారు. 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు చాలా వరస్ట్గా అయితే ఉంది. సో ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.